అబ్బో ఏంది కడుపు అప్పుడే గొడవలు అంటుంది. టైం ఎంత అయింది? అబ్బో 1:30 అయిపోయిందిగా. ఇంట్లో వాళ్ళు కూడా బయటికి వెళ్ళినట్టున్నారు. ఏం చేస్తాం, మనకి స్విగ్గీ జొమాటో ఉందిగా, ఆర్డర్ పెట్టేద్దాం. అమ్మయ్య బిర్యానీ కూడా పెట్టేసాం, ఇంకా వస్తే లాగించటమే. ఏదమ్మా రెస్టారెంట్ ఫుడ్ ఆర్డర్ పెట్టావా? పెట్టేసా, మనం రోజు చేసే పనే కదా. అరే నువ్వు నెలకి ఎన్నిసార్లు రెస్టారెంట్ ఫుడ్ తింటావరా? నెలకి 10-15 సార్లు కుమ్మటమే. అన్నిసార్లు తింటేం కదా. ఏముంది బ్రో, కుమ్మటమే కదా, తింటాం పెట్టడం తింటాం. అన్నిసార్లు తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయిరా. అవునా? ఏదో కొద్ది డీటెయిల్ చెప్పు. వీడియో కంప్లీట్గా చూడు. హే గాయ్స్, ఎలా ఉన్నారు? నేను డార్క్ రియాలిటీ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్స్ మీద వీడియో చేసినప్పుడు చాలామంది చేసిన కామెంట్ ఏంటంటే, స్ట్రీట్ ఫుడ్ సరే మరి రెస్టారెంట్ సంగతి ఏంటి అని. మీరు అడిగితే నేను చేయకుండా ఉంటానని చెప్పండి. ఇది ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి మన ఛానల్ 1 మిలియన్కి చాలా దగ్గరలో ఉంది. మేబీ ఈ వీడియో అప్లోడ్ అయ్యే టైంకి మన ఛానల్ 1 మిలియన్ రీచ్ అయిపోతుంది అనుకుంటున్నాను. ఇన్ కేసు రీచ్ అయిపోయి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. దీని గురించి ఇంకా డీప్గా మనం 1 మిలియన్ స్పెషల్ వీడియోలో మాట్లాడుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం మన మైండ్ సెట్ ఎలా ఉండేదంటే, ఎవరైనా రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, మీకేంటి బ్రో మీరు ఉన్నోళ్ళు కదా రెస్టారెంట్కి వెళ్ళి తింటారు అని ఆశ్చర్యపోయేవాళ్ళం అనమాట. సీరియస్గా చెప్పాలంటే 10-15 ఇయర్స్ బ్యాక్ అలాంటి పరిస్థితే ఉండేది. నేను స్కూల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి చందాలు వేసుకొని రెస్టారెంట్కి వెళ్ళేవాళ్ళం అనమాట. ఆ రెస్టారెంట్లో ఉన్నంతసేపు పెద్ద రిచ్ కిడ్స్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళం. బేసిక్ ఏంటంటే ఆ రోజుల్లో ఏదో ఒక ఇంపార్టెంట్ అకేషన్ ఉంటేనే రెస్టారెంట్కి వెళ్ళేవాళ్ళు అనమాట మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఈ మధ్య ఏంటంటే ఇంట్లో వండుకొని తింటున్నాం అంటే ఆశ్చర్యపోతున్నారు. సో ఈ రోజుల్లో రెస్టారెంట్కి వెళ్ళి తినడం లేదా ఇంటికి తెచ్చుకొని తినడం అనేది సర్వసాధారణం అయిపోయిన విషయం. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా NRAI మే 14, 2019 రోజున ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మన ఇండియన్స్ నెలకి కనీసం 6 సార్లు బయట తింటున్నారు. ఇప్పుడు స్విగ్గీ జొమాటోలో రోజుకి కనీసం 15 లక్షల ఫుడ్ ఆర్డర్స్ పెడుతున్నారు. నేను రెండు కలిపి చెప్పడం లేదు. దాంట్లో 15 లక్షలు, దీంట్లో 15 లక్షలు, అది కూడా జస్ట్ ఒక్క రోజుకి. స్విగ్గీ జొమాటో కాకుండా ఇంకా చాలా ఫుడ్ డెలివరీ యాప్స్ ఉంటాయి. అండ్ కొన్ని హోటల్స్ కానీ రెస్టారెంట్స్ అయితే వాళ్ళే ఫుడ్ డెలివరీ చేస్తారు. అండ్ డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళి తినేవాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన ఇండియన్స్ ఏ రేంజ్లో బయట రెస్టారెంట్స్లో ఫుడ్స్ తింటున్నారు అనేది. ఇలా బయట తినడానికి గల ముఖ్య కారణాలు ఏంటి అని పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన పని కూడా ఏం లేదు. అవి మనకి తెలిసినవే, మనం తరచుగా మనం కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నవే. మెయిన్గా ఏంటంటే, ఒకప్పుడు ఇంట్లో మగవాళ్ళు పనికి బయటికి వెళ్తే ఆడవాళ్ళు ఇంట్లో పనులన్నీ చూసుకొని కుటుంబం అంతటి కోసం భోజనం తయారు చేసేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు జాబ్స్లో బిజీ అయిపోయారు. వండుకోవటం పక్కన పెట్టండి, కనీసం తిన్నావా లేదా అనే విషయం కూడా మర్చిపోతున్నారు. అంటే అందరు కాదు, బట్ ఇట్స్ హ్యాపెనింగ్. ఇంకోటి ఏంటంటే, చదువుకోవడానికి కానీ జాబ్ పనుల మీద కానీ చాలా మంది వేరే ఊరికి వెళ్తున్నారు. నేను అనేది ఓన్లీ మగవారి గురించే కాదు, ఆడవాళ్ళ గురించి కూడా. ఇలా వెళ్ళిన వాళ్ళు ఫ్యామిలీస్ తో కాకుండా మోస్ట్లీ సింగిల్ గానే ఉంటారు. సో తమ పనులన్నీ చేసుకొని అలసిపోయిన వాళ్ళు ఇంకా మోస్ట్లీ ఇంట్లో వండుకోవడానికి అంత ఆసక్తి చూపిరనమాట. సో అప్పుడు వాళ్ళకు ఉండే ఆప్షన్ ఏంటి? ఈ రెస్టారెంట్సే. సో గైస్, అసలు ఈ రెస్టారెంట్స్ మనం తినే ఫుడ్ని టేస్టీగా మరియు అట్రాక్టివ్గా ఉండటానికి ఏం చేస్తాయి? వీటి వల్ల మనకి ఎటువంటి హెల్త్ రిస్క్లు ఉన్నాయి? ఆల్రెడీ స్ట్రీట్ ఫుడ్స్ గురించి ఇలాంటి వీడియో చేసాం. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకసారి చూడటానికి ట్రై చేయండి. సో ఇప్పుడు రెస్టారెంట్స్లో ఫాలో అయ్యే వివిధ పద్ధతుల గురించి మనం తెలుసుకోబోతున్నాం. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. ఫస్ట్ది ఆర్టిఫిషియల్ కలరింగ్. జనరల్గా ఈ ఫుడ్ కలర్స్ అన్నవి ఓన్లీ రెస్టారెంట్ ఫుడ్లోనే కాదు, మనం తినే ప్రతి కలర్ఫుల్ ఐటమ్స్ అంటే స్వీట్స్ కానీ టాఫీస్, కేక్స్, సాఫ్ట్ డ్రింక్స్, జ్యూసెస్ ఎక్సెట్రా ఇలాంటి వాటన్నిటిలో వీటిని ఉపయోగిస్తారు. అయితే మనం రెస్టారెంట్లో తినే ఫుడ్స్లో మోస్ట్లీ ఎల్లో లేదా రెడ్ కలర్స్ ఎక్కువగా కనపడతాయి. అయితే ఈ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం ఎల్లో కలర్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని టాట్రాజైన్ అనే కెమికల్ ని వాడి తయారు చేస్తారనమాట. దీనినే FD&C ఎల్లో #5 లేదా E102 లేదా యాసిడ్ ఎల్లో 23 ట్రైసోడియం అని కూడా పిలుస్తారనమాట. ఈ ఫుడ్ కలర్ ని పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. అయితే ఈ ఫుడ్ కలర్ ని FDA అంటే USA ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ యూసేజ్ కి అలవెన్స్ ఇచ్చినా సరే చాలా మంది రీసెర్చర్లు దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని చెప్పారు. వాటిలో కొన్ని ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఆస్తమా, సెకండ్ వన్ ఎలర్జీస్ మరియు వాటి వల్ల కలిగే స్కిన్ ర్యాషెస్, అండ్ థర్డ్ వన్ ఎలర్జిక్ ఎంజియోడిమా. అర్థమయ్యేలా చెప్పాలంటే మన చర్మం కింద స్వెల్లింగ్ లాగా వస్తుంది అనమాట. ఆ ప్లేస్ లో రెడ్నెస్ అండ్ నొప్పి కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్. జనరల్ గా మనం ఫుడ్స్ లో కనపడే రెడ్ కలర్ ని పెట్రోలియం నుంచి సారం చేస్తారనమాట. దీన్ని రెడ్ ఐ 40 గా పిలుస్తారు. ఇంకొక రెడ్ కలర్ ని న్యాచురల్ గా సారం చేస్తారనమాట. దీనిని
క్యారమైన్ అని కూడా అంటారు. దీనిని కోక్నియల్ అనే పురుగు నుంచి తయారు చేస్తారు. జస్ట్ 450 గ్రాముల రెడ్ కలర్ కోసం సుమారు 70,000 పురుగులు అవసరపడతాయంట. సో వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే ఇది మీకు కొంచెం షాకింగ్ అనిపించవచ్చు. మీరు తినే రెడ్ ఫుడ్ కలర్ నాన్ వెజిటేరియన్. అయితే దీనివల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటంటే ఈ న్యాచురల్ కలర్ అయిన క్యారమైన్ ని ఎక్కువగా తింటే ఎలర్జిక్ రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే రెడ్ ఐ 40ని ఎక్కువగా తింటే చిన్నపిల్లల్లో ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. పెద్దవాళ్ళలో అయితే మైగ్రేన్ హెడేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఫుడ్ కలర్స్ అన్ని పర్టికులర్ గా ఇంత అమౌంట్ అని ఏం లేదు, కానీ అధికంగా వాడితే కామన్ గా కలిగించే ఆరోగ్య సమస్య ఏంటంటే క్యాన్సర్. ఈ రెడ్ ఐ 40లో బెంజిడైన్ అనే క్యాన్సర్ కలిగించే కెమికల్ ఉంటుంది. అండ్ ఎల్లో కలర్ అదే టాట్రాజైన్ కి జెనోటాక్సిక్ అంటే మన డిఎన్ఏని అటాక్ చేసే గుణం కలిగి ఉంటుంది అనమాట. దీనివల్ల జెనెటిక్ మ్యూటేషన్ అయ్యి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మన కంటికి అందంగా కనబడటం కోసం వాడే ఫుడ్ కలర్స్ వల్ల ఇంత హాని జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆయిల్ కి సంబంధించింది. ఎక్సెస్ ఆయిల్, రీయూజింగ్ ఆయిల్, ఓవర్ రోస్టింగ్. ఎక్సెస్ ఆయిల్ ఈ రెస్టారెంట్స్ లో ఏంటంటే కర్రీ ఎక్కువ మొత్తంలో త్వరగా అయిపోతుంది అనే ఉద్దేశంతో వెజిటబుల్స్ ని ఫస్ట్ డీప్ గా ఫ్రై చేసి ఆ తర్వాత గ్రేవీలో కలుపుతారు. నార్మల్ గా ఆయిల్ వాడి చేస్తేనే దానివల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి. అదే ఇలా చేసినవి 3 times ఎక్కువ హానికరం. అంటే ఒక ఉదాహరణ చెప్తా చూడండి. ఆల్రెడీ ఆయిల్ లో డీప్ ఫ్రై చేసిన వెజిటబుల్స్ ని మళ్ళీ ఆ గ్రేవీలో కలపటం వల్ల ఆ డిష్ అనేది గ్రీజీగా తయారవుతుంది. ఈ గ్రీజీ ఫుడ్స్ గనక ఎక్కువ తింటే గుండె జబ్బులకి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 2014లో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇలాంటి గ్రీజీ అండ్ ఫ్రైడ్ ఫుడ్స్ తరచుగా తినే వాళ్ళల్లో టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం 39% ఉంటే కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం 23% ఉందంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవర్ రోస్టింగ్. సాధారణంగా ఆహారాన్ని కాల్చుకొని తినడం అనేది మనకి మంచిదే. యాక్చువల్గా మనం చూసుకుంటే ఆదిమానవుల కాలంలో మనుషులకి మొదట వాడుకలోకి వచ్చిన వంట విధానం కాల్చుకొని తినడమే. అయితే ఒక లిమిట్ వరకు కాల్చుకుంటే ఓకే, ఓవర్గా కాల్చేస్తేనే ఇబ్బంది. ఇది ముఖ్యంగా మాంస పదార్థాల గురించి. మనం ఎక్కువగా కాలిస్తే ఏంటంటే మనం వాడే ఆయిల్లో న్యూట్రియంట్స్ బ్రేక్ డౌన్ అయిపోయి మన శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. దాంతో ఈ ఫుడ్ యొక్క ఫ్లేవర్ మారటంతో పాటు ఇవి అధికంగా తింటే అల్సర్ మరియు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ రీయూజింగ్ ఆయిల్. సో ఇలా ఓవర్ గా హీట్ చేయడమే కాకుండా అదే ఆయిల్ లైఫ్ అయిపోయినా సరే తక్కువ ఖర్చుతో ఎక్కువ తయారు చేయొచ్చు అనుకుని అదే ఆయిల్ ని వాడేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇంకా ఆ ఆయిల్ లో పోషక గుణాలు అన్ని పోయి ఫ్రీ రాడికల్స్ తో కూడిన విషంలా తయారవుతుంది. గైస్ ఈ ఫ్రీ రాడికల్స్ కి ఏంటంటే క్యాన్సర్ ని కలిగించే గుణం ఉంటుంది. ఇలా నూనెని దారుణంగా రీయూజ్ చేస్తున్నారు అని తెలుసుకున్న ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మార్చి 2019 రోజుకి ఫ్రైయింగ్ కోసం 50 లీటర్ల ఎడిబుల్ ఆయిల్ ని ఉపయోగించే హోటల్స్ మరియు రెస్టారెంట్ ఆపరేటర్స్ కి తాము వాడే ఆయిల్ అండ్ దాని క్వాలిటీ యొక్క రికార్డ్ ని మెయింటెనెన్స్ చేస్తూ మరియు వాడేసిన ఆయిల్ ని ఎప్పటికప్పుడు FSSAI ఏజెన్సీస్ కి అందజేయాలి అనే ఆర్డర్స్ పాస్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఎక్సెస్ స్పైసెస్. గైస్ ఇప్పుడు రెస్టారెంట్ ఫుడ్ అంటే ఫస్ట్ మనకి స్ట్రైక్ అయ్యేది ఏంటి? మసాలాలు, స్పైసీస్ ఇవే కదా. అంటే ఇవి ఎంత ఎక్కువ ఉంటే ఫుడ్ అంత టేస్టీగా ఉన్నట్టు మనం కూడా భావిస్తాం. కానీ మసాలా లేదా స్పైసెస్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తింటే ఇంటెస్టైన్ అదే పేగుల్లో అల్సర్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కారం ఎక్కువగా తింటే ఇసోఫేగస్ అంటే అన్నవాహిక డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ స్పైసీస్ ఎక్కువగా తింటే కలిగే అనారోగ్య సమస్యలు అజీర్తి, ఎసిడిటీ అండ్ వామిటింగ్ వంటివి. అండ్ నెక్స్ట్ ది మనకు ఆల్రెడీ ఐడియా ఉన్నదే ఫోర్త్ వన్ ఎక్సెస్ సాల్ట్. గైస్ మనం డైలీ 2.3 grams కంటే ఎక్కువ సాల్ట్ తినకూడదు. కానీ ఈ రెస్టారెంట్స్ లో ఏంటంటే ఫ్లేవర్ అండ్ సీజనింగ్ కోసం అని చెప్పి అధిక మొత్తంలో సాల్ట్ ని యూజ్ చేస్తారు. సాల్ట్ అనేది ఓన్లీ టేస్ట్ కోసమే కాకుండా ఒక ఫుడ్ ఐటమ్ యొక్క లైఫ్ టైం పెంచడానికి ఒక ప్రిజర్వేటివ్ లా కూడా యూజ్ అవుతుంది. సో తరచుగా రెస్టారెంట్స్ లో తినే వాళ్ళకి
హై బీపీ మరియు హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ 5th వన్ వచ్చేసి రీయూజింగ్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్. ఏవో పెద్ద 5 స్టార్ హోటల్స్ లో తప్ప సాధారణ రెస్టారెంట్స్ అన్నిట్లో మిగిలిపోయిన ఫుడ్ ని మోస్ట్లీ పడేయరు. తమ లాభం కోసం ఒకవేళ నిన్న మిగిలిపోయిన ఫుడ్ ఏదైనా ఉంటే దాన్ని మళ్ళీ రీహీట్ చేసి ఆయిల్ లేదా గీ యాడ్ చేసి మళ్ళీ దాన్ని అమ్మేస్తారు. మనం అనుభూతి చెందే ఒక డైలీ లైఫ్ సినారియో మీకు చెప్తాను చూడండి. మీరు గమనించారో లేదో, మనం కొన్ని రెస్టారెంట్స్ నుండి ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు కానీ లేదా మనమే ఇంటికి పార్సిల్ తెచ్చుకున్నప్పుడు కానీ ఆ ఫుడ్ కొంచెం కూల్ అయిపోయిన తర్వాత నార్మల్గా కంటే కొంచెం ఎక్కువ ఆయిలీగా ఉంటుంది. ఇలా ఉందంటే మోస్ట్లీ అది ఫ్రెష్ ఫుడ్ కాదు అని అర్థం. సో గైస్, నేను చెప్పేది అన్ని రెస్టారెంట్స్లో ఇలా జరుగుతుంది అని నేను చెప్పట్లేదు, కానీ దాదాపుగా చాలా రెస్టారెంట్స్ తమ ప్రాఫిట్స్ మీద ఫోకస్ చేసి కల్తీ పద్ధతుల్లో వ్యాపారం చేస్తున్నారు అనేది సాడ్ ట్రూత్. అందుకే బయట తినేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి మనం తినాలన్నమాట. రామ్ గోపాల్ వర్మ గారు చెప్పినట్లు మనం ఫుడ్ని టేస్ట్ కోసం తినొద్దు, లేదంటే తర్వాత చాలా అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది. ఏంది చూసావా? చూసా. మరి ఏం చేద్దాం అనుకుంటున్నా? ఏం చేస్తాం, ఆ స్విగ్గీలో పెట్టిన ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తా. మరీ తినాలనిపిస్తే 1-2 సార్లు తింటా అంతే. చేయండి, నా కళ్ళు తెరిపించు బ్రో. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.